నుంచి వాలంటీర్లు దూరంగా ఉంటారు. 22లో మీరే పంచాయతీ ఆఫీసులకు పోవాలి, మీరే సచివాలయాలకు పోవాలి, మీరే ఎంపీడీ ఆఫీసుకు పోవాలి, మీరే ఎంఆర్ ఆఫీసుకు పోవాలి, మీరే ఆర్టీఓ ఆఫీసుకు పోవాలి, మీరే కలెక్టర్ దగ్గరకు పోవాలి. గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేని సాంప్రదాయానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టాడు. ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. మరి ముసలివాడు పోవాలంటే ఒక ఆటో తీసుకెళ్ళాలి, మరి కష్టించి పని చేసుకుని పోవాలంటే ఒక రోజు పని ఆపుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? రేపు రాబోయే ఎలక్షన్ సరైనటువంటి బుద్ధి చెప్పండి. ఇంటికి వస్తే ఒకసారి మీరే ఒకసారి బుద్ధి చెప్పి ఒక మంచి ప్రభుత్వం మాకు ఉంది, ఆ ప్రభుత్వం మాకు అండదండలు ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాలంటీర్ల బిడ్డలు మాకు ఉన్నారు, వాళ్ళ ద్వారా మాకు ఎంతో సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి, అట్టి పథకాలను దూరం చేస్తారా మీరు? మీకు మేము ఓటేయాలా? మీకు మేము ఓటేసి మీ అంతా మేము నడవాల్సిన పరిస్థితి మాకు లేదు. మా ఇంటికి మా గుమ్మానికి పెన్షన్ వస్తుంది, మా గుమ్మానికి పలు సరుకులు వస్తున్నాయి, మాకు ఏ సమస్య వచ్చినా వాలంటీర్ల ద్వారా మేము పరిశీలించుకున్నాము. అటువంటి మంచి సుపరిపాలన మాకు వద్దని, రాక్షస పాలన మాకు ఎందుకయ్యా, మీరు ఇక పదనాన్ని పంపండి. తద్వారా రాబో రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను కాపాడుకోవాలా, సంక్షేమ పదాలు కాపాడుకోవాలా, ప్రతి కార్యక్రమం కాపాడుకోవాలా. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆర్థికపరమైన ఒక భరోసా కావాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళా ఈ వాలంటీర్లందరూ కూడా మళ్ళా విధుల్లోకి వస్తారు. తద్వారా సంక్షేమ కార్యక్రమాలను పథకాలన్నీ మేము ముందుకు వస్తాయి, అభివృద్ధి పథకం కూడా మేము ముందుకు వస్తుంది. ఒకసారి కోర్టు నియోజకవర్గంకి వస్తే ఒకసారి ఆలోచించండి, అభివృద్ధిలో దూసుకెళ్తా ఉంటుంది. మరి సంక్షేమ పక్క అభివృద్ధి ఒక పక్క రెండు బేరీస్ చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో అడ్డు పెట్టుకుంటారు. మరి ఎవరో వస్తా ఉన్నారు, ఏదో చేస్తా ఉన్నారు, నియోజకవర్గాన్ని హోల్సేల్గా కొనేస్తారు. మరి ఆ టైం కూడా ఇప్పుడు దిగేస్తున్నారు. మరి సైకిల్గా కాదు కారులో వస్తున్నాయి సంచులు అని చెప్తా ఉన్నారు. సైకిల్ ఎవరైతే ఇన్ని రోజులు తొక్కినారో అది పంచాయతీ చేసి మనం పక్కన పెట్టేశారు. ఈ రోజు కారులు తిరిగే వాళ్ళకి అందరాలు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఆ కుటుంబం వరకే ఉంటారు కానీ ఈ యొక్క పేదల పట్ల పట్టించుకోరు, మా యొక్క వ్యవస్థల పట్ల పట్టించుకోరు. సమాజానికి కావాల్సినటువంటి ఏవి కూడా మౌలిక సదుపాయాలు అందించలేని పరిస్థితి. ఏదైనా చేయాలంటే ఒక అవగాహన ఉండాలి. ఒక 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అవగాహన, నియోజకవర్గం పైన ఒక పట్టు, నియోజకవర్గ నాయకుల పట్ల ఒక అభిమానం, నియోజక నాయకులతో ఒక ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి నల్లపరెడ్డి కుటుంబం. మరి ఈరోజు మరి ఆ పార్టీకి సేవ చేసిన వాళ్ళని విస్మరించి మరి ఈ జిల్లాలో కోటేశ్వరంలో ఎవరైనా ఉండాలని చెప్పి 1, 2, 3, 4 ఎతికి తీసుకొచ్చి కోటేశ్వరులు అయితేనే కోవిడ్ నియోజకవర్గంలో డబ్బులు ఎక్కువగా పెట్టి నల్లపరెడ్డి కుటుంబాన్ని ఓడించగలరు. మరి కోట్లు పెట్టేటువంటి వ్యక్తులు మనకు కావాలని చెప్పేసి ఒక కుటల రాజకీయంతో, ఒక కక్ష సాధింపుతో, ఒక దౌర్జన్యంతో, ఒక దుర్మార్గంతో, ఒక అధర్మంతో, మరి ఒక ఏదైనా ఉంటే ఒక ఆప్యాయంగా ఒక ముస్లింకి ఒక సీట్ ఇచ్చిన దానికి ఒక అహంకారంతో నా దగ్గర డబ్బు ఉంది, ఎన్ని కోట్లైనా పెట్టి పార్టీని నేను ఓడిస్తాను, నా మిస్సెస్కి నేను అడిగితే నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి ఒక ముస్లింస్కి ఇచ్చారు, మైనారిటీస్కి ఎక్కడ మేమెక్కడ అనే దాంట్లో మైనారిటీస్కి ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి పెద్దదారికి జరిగినటువంటి ఈ యొక్క పోరాటం చాలా ఆలోచండి. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటం, వంచనకు మరి వచ్చేసి సుపరిపాలనకు జరిగేటువంటి పోరాటం. ఇటువంటి పోరాటంలో ప్రజలు అండగా ఉన్నారు. సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష, అభివృద్ధి మా యొక్క నియోజకవర్గ అభివృద్ధి మరి నల్లపరెడ్డి కుటుంబానికి కూడా శ్రీరామ రక్ష ఉంటుంది. కాబట్టి మరొకసారి చెప్తాను, ఎప్పుడో కూడా మా ఊరు నిర్ణయించుకోమన్నారు ఆల్రెడీ వాలంటీరు అన్నా. మేము 4 సంవత్సరాల 10 నెలలు జగనన్న పెట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పాల్గొంచుకొని నిద్రలేసి మాకు ఇచ్చినట్టు ఎదురున్నటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలతో మమేకమైపోతున్నాం. మరి ఈ రోజు కూడా మరి మాకు ఒక ఎలక్షన్ కమిషన్ వచ్చే మాకు నిబంధనలు వేసినా కానీ మేము ఆ నిబంధనలు కూడా దాటి మేము జగనన్న మళ్ళా ఈ ముఖ్యమంత్రి కావడానికి మా వంతు మేము పోరాడతాం. మేము తప్పకుండా జగనన్న వెంట నడుస్తాం. మేము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడతాం. రాబో రోజులు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా కష్టించి శ్రమించి మరి మేమైతే మేము ఫలాలు పంచామో వాళ్ళ దగ్గర ప్రతిఫలం తీసుకునే విధంగా మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి నా వెనుకున్నటువంటి వాలంటీర్లు కూడా ఒక నిత్యమైన ఒక కఠినమైనటువంటి వాళ్ళు కఠినమైనా కానీ వీళ్ళు చాలా ఆనందంగా తీసుకొని మేమందరం కూడా మేము వెంట నడిచి మన గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మరి మన గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామంలో లేని విధంగా కూడా అత్యధిక మెజార్టీ మన
గ్రామం నుంచి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి శాసనసభ్యులుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్థిగా వేణుబాక విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి 33 మంది వాలంటీర్లు కూడా మేనేజ్ చేయలేదు. చాలా సంతోషం. తప్పకుండా మనం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క నార్త్ రాజపాలెం కాదు, నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కూడా వాలంటీర్ సత్తా ఏదో చూపించి తద్వారా జగనాన్ని మళ్ళా వచ్చి పట్టాభిషేకం చేసే వరకు కూడా మీరందరూ కష్టించి పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా వాళ్ళు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.